Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 33 verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. Praise the Lord of hosts, for the Lord is good, for his mercy endureth forever. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి. Jeremiah received words of consolation and hope for himself and for the kingdom, even while wicked king Zedekiah had him in the palace prison. ఇర్మియా దుష్టుడైనటువంటి సిద్కియా రాజు యొక్క భవనములో ఆయన బంధించబడినప్పుడు కూడా తన కొరకు, తన ప్రజలైనటువంటి వారి కొరకై ఓదార్పు మాటలు, ఆదరణకరమైనటువంటి మాటల కొరకు చూసినవాడు. Jeremiah had preached repentance to the king and to the priests. ఇర్మియా రాజుకి, యాజకులకు కూడా ఆయన బోధించినాడు. He words of repentance even to the prophets and the people for almost 40 years. 40 సంవత్సరాలుగా ప్రజలు పశ్చాత్తాప పడాలనేటువంటి సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. If they had turned back to God, వారు దేవుని వైపుగా వాళ్ళు తిరిగిన ఎడల they can avoid suffering and the justice of God, death and exile in Babylon. వారు ఆ బబులోను చెరలో దేవుని యొక్క తీర్పు, మరణం వీటిని తప్పించుకోగలరు. And the Israelites had turned from the true God to Baal and Molech and other idols. అయితే ఇశ్రాయేలీయులు జీవం గల దేవుని వైపు నుండి మొలెకు దేవుడు, బయలు దేవతలు, ఇతర అన్య దేవతల వైపుకు తిరిగినారు. వాళ్ళు even sacrificing their own children by throwing them into a fire and burning incense to false gods from their rooftops. తమ సొంత పిల్లలని అగ్నిగుండా తీసుకొని వెళ్తున్నారు. వారు ఆ బయలునకు ధూపం వేస్తూ ఇలాంటి హేయమైన కార్యాలు చేసినారు. Jeremiah therefore had to tell them the name, nature and the character of the true God. కాబట్టి ఇర్మియా దేవుని యొక్క నామము, ఆయన యొక్క వ్యక్తిత్వము గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పవలసి వచ్చింది. Because he was representing and speaking as a true prophet of Yahweh. ఎందుకంటే నిజమైనటువంటి ఒక యాహ్వే దేవుని, యెహోవా దేవుని యొక్క ప్రవక్తగా ఆయన వారికి బయలుపరిచాడు. The Lord Jehovah had created, formed and established the earth. దేవుడైన యెహోవాయే ఈ భూమిని ఆయన రూపించినాడు, సృష్టించినాడు, దానిని స్థాపించినాడు. Yahweh was the one and only all powerful and holy God. యెహోవా దేవుడు ఒక్కడే ఏకైక దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. Moses met him on the mountain. మోషే ఆ పర్వతం పైన ఆయన కలుసుకున్నాడు. Yahweh gave this promise in verse 3 primarily to Jeremiah and to those who truly serve God. యెహోవా దేవుడు ఈ 3వ వచనంలో ప్రధానంగా ఇర్మియాకిని, అలాగే దేవుని ప్రజలైన వారికి ఈ మాటలు చెప్పినాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు. If the wicked call to God, ఒకవేళ దుష్టులైన వారు దేవునికి మొరపెట్టినట్లా, the first words must express sorrowful repentance and sincere desire to return to him. That is first thing. మొదటి సంగతి ఏమిటిది? వారు యథార్థంగా పశ్చాత్తాపపడి దేవుని వైపుకు మరల తిరగాలి. God will not reveal great and hidden things to the wicked people. దుష్టులైనటువంటి వారికి దేవుడు గూఢమైనటువంటి సంగతులు, గ్రహింపలేని సంగతులను బయలుపరచడు. But God will reveal great and hidden things to those who love and serve him. Serve the Lord Jehovah. దేవుని ప్రేమించి దేవుడైన యెహోవాను సేవిస్తారు. అలాంటి వారికే దేవుని యొక్క మర్మములు, గూఢమైన సంగతులను బయలుపరుస్తారు. So from verse 4, కాబట్టి 4వ వచనం నుండి we see that the Judeans themselves began the destruction of Jerusalem in order to strengthen the defenses of the city of walls. యూదా వారే, ఆ ప్రజలే తోండి ఆ యొక్క పట్టణము, ఆ ప్రాకారాలు పడగొట్టబడే దాని కొరకైనటువంటి కారకులైన వారు వీళ్ళే. So to strengthen the walls of Jerusalem, యెరూషలేము యొక్క ప్రాకారాలను దిట్టపరిచేదానికి the Judeans are starting to destroy themselves. ఇప్పుడు యూదా వారు తమను తాము కూడా నాశనం చేసుకుంటూ సిద్ధపడుతున్నారు. Of course their man-made defenses could not stop them from suffering the discipline of God. అయితే మానవ రీతిగా చేయబడినటువంటి ఆ యొక్క భద్రత ఇవన్నీ కూడా వారిని ఆపు చేయలేకపోయినాయి. And God through the army of Nebuchadnezzar, who was unknowingly in the service of God and who was successful militarily, నెబుకద్నెజర్, దేవుడు నెబుకద్నెజర్ యొక్క సైన్యము ద్వారా, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి ఆ నెబుకద్నెజర్ సైన్యం ద్వారా దేవుడు చేయగలిగాడు. God was using Nebuchadnezzar as a chosen tool to discipline his own people. దేవుడు తన సొంత ప్రజలని ఆయన క్రమశిక్షణలో పెట్టేదానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనముగా
బబులోను నెబుకద్నెజర్ని వాడుకున్నాడు. God had hidden his face from the city because of all their evil. దేవుడు ఆ పట్టణం నుండి తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు, ఎందుకంటే వారు చేసిన చెడు కార్యాలను బట్టి. Chaldeans means it is another name given to Babylonians. కల్దీయులు అనగా బబులోనుకి ఇవ్వబడిన మరొక పేరు అదే. Because of the wickedness of those in Judah and Jerusalem, యూదా యెరూషలేములో ఉన్నటువంటి ఆ దుష్టత్వం చెడు కార్యాలను బట్టి God would no longer look upon them with favor. ఇక దేవుడు వారి ఎడల దయ చూపించలేకపోయినాడు. They had been wicked for so long in spite of all God's peaceful efforts through his prophets. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎంతో సమాధానం గురించినటువంటి సమాచారాన్ని అందించినా గానీ వారు మాత్రము చెడు కార్యాలే Many చేస్తున్నారు. times the prophets led them to repentance. అనేక పర్యాయాలు ప్రవక్తలైన వారు వారిని మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడవలసిందిగా ఆ సందేశాన్ని ఇచ్చారు. Even God expressed his justifiable anger as a holy God in judging them. దేవుడు వారిని తీర్పు తీర్చే విషయంలో ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడుగానే వారి ఎడల తీర్పు తీర్చాడు ఆయన. Through the army of the Chaldeans, కల్దీల సైన్యం ద్వారా God would strike them down and kill them. దేవుడు వారిని చంపేసిన వాళ్ళని ఇంకా పడద్రోసినాడు. And perhaps as some were dying, they returned to God in repentance and true faith. ఒకవేళ ఆ రీతిగా చనిపోతున్న వారు పశ్చాత్తాపపడి మరలా విశ్వాసంతో దేవుని వైపు మరలుకుంటారని చేశారు. Others may have repented and returned to God during their long march into exile in Babylon. బబులోను యొక్క చెరలో దీర్ఘకాలం వారు ఉన్నప్పుడు కొంతమంది వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినారు. Probably while they were suffering in Babylon. బహుశా బబులోనులో వారు శ్రమల్లో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు. So in Jeremiah 33:6, మరి ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 6వ వచనంలో God says, దేవుడు సెలవిస్తున్నాడు, Behold, I will bring it to health and healing, and I will heal them and reveal to them abundance of prosperity and security. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచెదను. After God had punished them, దేవుడు వారిని శిక్షించిన తర్వాత He is going to restore them. వారిని మరలా సమకూర్చనే ఉన్నాడు. His punishment was disciplinary and reveals that God is just and merciful. ఆయన వారిని శిక్షించడం అనేది ఒక క్రమశిక్షణలో పెట్టుట, తద్వారా దేవుడు కనికరం గలవాడును, ఆయన న్యాయం చేసేవాడు, న్యాయకర్తగా ఆయన The బయలుపరుచుకుంటున్నాడు. desire of God is not their destruction totally. దేవుని యొక్క ఆశ వారిని సమూలంగా నాశనం చేయాలనేది కాదు. In 2 Peter 3:9 it is written, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, The Lord is not slow to fulfill his promise as some count slowness, but is patient toward us, not wishing that any should perish, but that all should reach repentance. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. God would heal the people in exile both physically and spiritually. దేవుడు చెరలో ఉన్న ప్రజల్ని భౌతికంగాను ఆత్మీయంగాను స్వస్థపరుస్తారు. Yeah, they would learn to worship the true Lord even in Babylon and without their temple. వారు బబులోనులో కూడా దేవాలయం లేకపోయినా ఇక సత్యవంతుడైన దేవుణ్ణి వాళ్ళు పూజించాలి. They would find abundance, prosperity and security in Babylon. బబులోనులో వారికి సమృద్ధి, వారికి సంరక్షణ, వారికి ఇవన్నీ కూడా ఉంటాయి. Yeah, when they worship true God. ఎప్పుడైతే వారు నిజమైన దేవుని ఆరాధిస్తారో They would return to Jerusalem and they will rebuild it. వారు యెరూషలేముకు తిరిగి వచ్చి వారు దానిని మరలా పునర్నిర్మిస్తారు. And prosper once again as God provided for them after the defeat of the Babylonians. మరొకసారి దేవుడు చెప్పినట్లుగానే బబులోను వారిని ఓడించినప్పుడు వీళ్ళు మరలా పూర్వస్థితికి వస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. In Jeremiah 33:7, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనంలో we read like this, ఈ రీతిగా ఇక్కడ I రాయబడింది, will restore the fortunes of Judah and the fortunes of Israel and rebuild them as they were at first. చెరలో నుండిన యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. Throughout the book of Jeremiah, ఇర్మియా గ్రంథం అంతా కూడా God affirmed his love for both the northern and southern kingdoms, that is the kingdom of Israel and kingdom of Judah. దేవుడు ఆ రెండు రాజ్యం, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అంటే యూదా రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం వారిని ఆయన ప్రేమించాడు. For a time they prospered in spite of their rebellion against God. చూడండి, వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన ఆ కాలంలో For some time they prospered. కొంతవరకు అయితే కొంతకాలం వాళ్ళు అభివృద్ధి పొందిన వారే. But their idolatry until God has to punish them. అయితే దేవుడు వారిని శిక్షించేంత వరకు వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉండినారు. If he had not punished them, ఒకవేళ దేవుడే గాని వారిని శిక్షించకపోయి ఉంటే he would have been unjust. ఆయన అన్యాయస్తుడై ఉండేవాడు. Because Yahweh is a God of steadfast love and faithfulness. ఎందుకంటే యెహోవా దేవుడు స్థిరమైనటువంటి ప్రేమ కలిగిన వాడు, నమ్మకత్వాన్ని చూపించేవాడు. God promised to rebuild them as a kingdom. దేవుడు వారిని ఒక రాజ్యముగా
మరలా కడతానని వాగ్దానం And చేశాడు. God would make them prosper, and they would recognize the fact that all of their blessings came from God and God alone. దేవుడు వారిని వృద్ధి పరిచినప్పుడు వృద్ధిలోని తీసుకొని వచ్చిన ఈ స్థితి అంతా కూడా దేవుని ద్వారానే మాకు కలిగిందని వాళ్ళు గుర్తిస్తారు. Verse 8 says, 8వ వచనం రాయబడింది. Jeremiah 33:8, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం I 8వ will వచనం. cleanse them from all the guilt of their sin against me, and I will forgive all the guilt of their sin and rebellion against me. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. The Israelites and the Judeans identified their material prosperity with the blessings of God. ఇశ్రాయేలీయులు యూదావారు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవునితో వాళ్ళు ఐక్యపరుస్తున్నారు. As long as they prospered materially, they believed God was blessing them. వస్తురూపకంగా వారు అభివృద్ధి పొందిన కాలం అంతా కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాలు అనుకున్నారు వాళ్ళు. But they ignored Jeremiah's preaching and the law of God. అయితే వారు ఇర్మియా యొక్క ప్రవచనాలని దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఉల్లంఘించారు, నిర్లక్ష్య పెట్టారు. Hear carefully. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. They sinned as long as they prospered. వాళ్ళు అభివృద్ధి పొందిన కొలది పాపం చేసినారు. After God punished them by touching them materially, దేవుడు వస్తురూపమైన విషయాల్లో వారిని శిక్షించినప్పుడు God promised to heal and cleanse them morally and spiritually, as well as forgive them after their rebellion that they have made. వారు తిరుగుబాటు చేసినా కానీ భౌతికంగాను వారిని ఆయన మానసికంగాను నైతికంగా వారిని క్షమిస్తాను అని దేవుడు చెప్పినాడు. If necessary, I will punish them severely, but they must turn to me. అవసరమైతే వారిని తీవ్రంగా శిక్షిస్తాను, కానీ వాళ్ళు నా వైపుకు తిరగాలి అనేది ఆయన ఆశ. In verse 9 we read, 9వ వచనం చదువుతున్నాం. And the city shall be to me a name of joy, a praise and a glory before all the nations of the earth, who shall hear of all the good that I do for them. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు. After their judgment and their return to obedience, వారు తీర్పు పొంది వారు లోబడి దేవుని యొద్ద తిరిగి వచ్చినప్పుడు మరకున్నప్పుడు the people would make Jerusalem a joy to themselves and a joy to God once again. ప్రజలు యెరూషలేముని తమకు సంతోష కారణముగాను మరలా దేవుని ఎడల కూడా సంతోష కారణముగాను చేసుకున్నారు. All the nations of the earth would see the work of God among his people. భూలోక ప్రజలందరూ కూడా దేవుడు తన ప్రజల ఎడల జరిగించిన కార్యాలని వాళ్ళు చూస్తారు. And they will see the new kingdom. వారు ఒక నూతన రాజ్యమును చూస్తారు. And they will reverence or fear the true God because of his good work of restoration among his people. దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన చేసిన మంచి కార్యం సమకూర్చబడిన దాన్ని బట్టి ఆ దేవుని యందు వారు విశ్వాసం ఉంచుతారు. This happened in a small measure after their return from exile in Babylon. వారు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇది కొంచెముగా జరిగినటువంటి సంగతి. And will happen fully when Messiah returns. మరి మెస్సయా తిరిగి వచ్చినప్పుడు ఇది సంపూర్ణంగా జరగబోతుంది. Now I am reading verse 10 also. ఇప్పుడు 10వ వచనం కూడా చదువుతున్నాను. Thus says the Lord, in this place of which you say, it is a waste without man or beast, in the cities of Judah and in the streets of Jerusalem that are desolate, without a man or inhabitant or beast, there shall be heard again. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే అంటాడు. While still a prisoner, and even before the Chaldeans breached the walls of the city and destroyed it, Jeremiah described the consequences of the people's rebellion against God. వారు ఇంకా చెరలో ఉండగానే, ఆ బబులోను చెరలో ఉండగానే ఈ దేవుని ప్రజలు పొందబోయేటువంటి ఆ శిక్షణ గురించి ఇర్మియా ప్రకటిస్తా ఉన్నాడు. The city is a waste. ఈ పట్టణం పాడైపోయినది. Yet అయినను after the people were carried far away into exile, ప్రజలు ఆ చెరలోనికి దూరముగా వారు కొనిపోబడినప్పుడు they would return. వాళ్ళు తిరిగి వస్తారు. They will repopulate the city after 70 years of exile. 70 సంవత్సరాల చెర జీవితం అయిన తర్వాత వారు ఒక దేశముగా ఏర్పడతారు. పట్టణంలో వాళ్ళు వస్తారు. No animals were heard in the city because the people had eaten all of them while under siege. చూడండి, ఆ ప్రజలు అక్కడ అది ముట్టడి వేయబడిన కాలంలో ఇక జంతువులు కూడా ఏమీ లేకుండా వాటన్నిటిని ప్రజలు తినివేసినటువంటి And the animals and people would return after God corrected his people with appropriate discipline. ఇప్పుడు దేవుడు వారిని సరి అయిన క్రమశిక్షణను పెట్టి వారి సరిదిద్దిన తర్వాత ఇప్పుడు మనుషులు జంతువులు ఇవన్నీ కూడా ఆ దేశంలోనికి వస్తాయి. Then verse 11 will be materialized. అప్పుడు 11వ వచనం అనేది అక్కడ నెరవేర్చబడుతుంది. The voice of mirth and the voice of gladness, the voice of the bridegroom and voice of bride, the voices of those sing, and they bring thank offerings to the house of the Lord. Give thanks to the Lord of hosts, for the Lord is good,
for his steadfast love endures forever. For I will restore the fortunes of the land, as it was said, says the Lord. సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. When Ezra, Nehemiah and others rebuilt the city, ఎజ్రా, నెహెమ్యా ఇతరులు ఆ పట్టణాన్ని మరలా పునర్నిర్మించినప్పుడు, and they built the city walls and the temple, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు, దేవాలయం ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినారు. and the mirth and gladness returned to the city. అప్పుడు ఆ పట్టణానికి మరలా సంతోషం, ఆనందం అనేది కలిగింది. People felt confident to marry and raise children in the city and to sing and give thanks to ఆ God. పట్టణంలో ప్రజలు మరలా పెళ్లిళ్ళు చేసుకొని వివాహం చేసుకొని సంతానాన్ని కలిగించే దాని కొరకైనటువంటి ఆ స్థితికి మరలా వచ్చారు. Only God could have restored the fortunes of his people. దేవుడు మాత్రమే తన ప్రజలని మరలా ఆయన సమకూర్చినవాడు. And the very existence of Israel as a people who worship Yahweh is a good reason to believe in God. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఉన్నారనేటువంటి వారి ఉనికి యెహోవా దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచి ఆయన స్తుతించడానికి అదే నిర్ధారణగా ఉంది. Even today we can believe in God. ఈ రోజు కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచగలం. Once again Jeremiah's words of praise and thanksgiving remind us of the Psalms. మరొకసారి ఇర్మియా యొక్క స్తుతి, ఆ కృతజ్ఞత మాటలు ఇవి మరలా దేవుని గురించి జ్ఞాపకం చేస్తా And the ఉన్నాయి. fact that Jeremiah was very familiar with the book of Psalms. ఇక్కడ సత్యం ఏమిటిది, ఇర్మియా కీర్తనల గురించి ఆయనకు ఎంతో బాగా పరిచయమై ఉన్నాయి. Probably he was getting so much comfort during the days of his persecution because of Psalms. బహుశా ఆయన శ్రమలు పడుతున్నటువంటి ఆ దినాల్లో ఈ కీర్తనలు బట్టి ఎంతో ఆదరించబడ్డవాడుగా కనబడుతున్నాడు. We also let us learn some lessons from these historical happenings. మనం కూడా చారిత్రాత్మకమైన ఈ సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకుందాం. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank Thee for the recorded history of the Israelites. దేవా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర రాయబడినటువంటి ఆ చరిత్రకై వందనాలు. Many times when they were prospering, అనేక పర్యాయాలు వారు అభివృద్ధి they చెందుతున్నప్పుడు thought that it is because of their own knowledge. ఇది మా సొంత జ్ఞానాన్ని బట్టి జరిగింది అనుకున్నారు. That's why they were sinning, they were rebelling against you. అందుకనే పాపము చేస్తూ మీకు విరోధంగా తిరుగుబాటును చేసినారు. But we thank Thee for the times Thou hast, O Lord, sent them to captivity, O Lord, as a part of your discipline. అయితే ప్రభువా, వారిని నువ్వు చెరలోనికి పంపి క్రమశిక్షణలోని భాగంగా చెరలో పంపిన సందర్భాలను బట్టి వందనాలు. O Lord, when they cried unto Thee, దేవా, వారు నీకు మొరపెట్టినప్పుడు, O Lord, Thou hast come down and Thou hast delivered them from the captivity. దేవా, నువ్వు దిగి వచ్చినావు, చెరలో నుండి వారిని విడిపించావు. Once again the song of joy. మరొకసారి సంతోష స్వరము Once again వినబడుతుంది. the, O Lord, voice of మరలా gladness ఆనంద స్వరము ప్రభా అక్కడ వినబడింది. in our lives also. మా జీవితాల్లో As కూడా long as we obey Thee, ప్రభా, మేము మీకు విధేయులైనంత వరకు, O Lord, we are your children, You will bless us. మేము నీ పిల్లలమే, నీవు మమ్మల్ని If we ఆశీర్వదిస్తావు. think that our blessings are because of our wisdom and knowledge, ఈ ఆశీర్వాదాలు మా జ్ఞానాన్ని బట్టి, మా తెలివితేటలను బట్టి వచ్చిందని అనుకున్నప్పుడు, O Lord, there is a possibility of feeling proud. అయితే ప్రభా, మేము గర్వించేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. Pride is not your quality. గర్వం అనేది అది మీకున్న లక్షణం Then కాదు. you will discipline us. ప్రభా, అలాంటప్పుడు మమ్మల్ని క్రమశిక్షణ చర్య తీసుకొని We వెళ్తారు. thank Thee for the disciplining process. ఓ ప్రభా, మీరు క్రమశిక్షణ చర్య గుండా తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రక్రియకి వందనాలు. It is not to destroy us but to restore us. ఇది మమ్మల్ని ప్రభా నాశనం చేయాలని కాదు, కానీ మమ్మల్ని సమకూర్చాలన్నది. O Lord, we thank Thee for the life of Israelites. దేవా, ఇశ్రాయేలు ప్రజల జీవితాలను బట్టి వందనాలు. Like them, help us to be restored. ఆ విధంగా మేము సమకూర్చబడలాగిన Once చేయండి. again, You will bless us. మరొకసారి మమ్మల్ని మీరు Any ఆశీర్వదిస్తారు. one of our hearers, if they have gone away from Thee by any means, because of any reason, help them to come back. Help them not to be under the disciplining process, O Lord, they may be restored. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ కారణం చేతన మీకు దూరమై ఉంటే ప్రభా, వెంటనే మీ వద్దకు తిరిగి వస్తురుగా మరలా వారు ప్రభా ఈ క్రమశిక్ష ఈ చర్య ప్రక్రియ ద్వారా వెళ్లకుండా వెంటనే నీ దగ్గరికి వాళ్ళు మరల కొందరుగాక. Lead us throughout this day. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని We నడిపించండి. do pray in the restoring name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమకూర్చే నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.